ఫ్రీలాన్సింగ్ లాస్ట్ 2-3 ఇయర్స్‌లో వరల్డ్ వైడ్‌గా 33% ఫ్రీలాన్సర్స్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే 33% ఫ్రీలాన్సింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళ కౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే కంపేర్ టు 2021 వరకు. అంటే 2021 వరకు ఉన్న ఫ్రీలాన్సర్స్ కంటే కూడా 33% ఇంక్రీజ్ అయ్యారు ఫ్రీలాన్సర్స్. ఎందుకు సడెన్‌గా ఎందుకు ఫ్రీలాన్సర్స్ అనేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు? అండ్ ఫ్రీలాన్సింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కౌంట్ ఎందుకు పెరుగుతుంది? సో, ఈ వీడియోలో మనం అసలు ఫ్రీలాన్సర్ ఎలా అవ్వాలి? ఒక కంప్లీట్ ఫ్రీలాన్సింగ్ రోడ్ మ్యాప్ అనేది చూద్దాం. మనం కోవిడ్ టైం నుంచి చూస్తుంటే 2020 నుంచి ఎక్కువగా రిమోట్ వర్క్ అనేది అందరికీ ఒక పార్ట్ అయిపోయింది. ఎందుకంటే మనం రిమోట్ వర్క్ చేయకుండా ఎవరు ఉండరు. ఆల్మోస్ట్ మనం చూసిన క్రైసిస్ వల్ల గానీ డిమాండ్ వల్ల గానీ వెళ్ళలేని పరిస్థితుల్లో కానీ రిమోట్ వర్క్‌కి అందరూ అలవాటు పడిపోయారు. దీనివల్ల బాగా ఒక ఫీల్డ్ ఏదైనా లెవెల్ అయింది, ఇంక్రీజ్ అయింది డిమాండ్‌లోకి వచ్చింది అంటే అది ఫ్రీలాన్సింగే. ఫ్రీలాన్సర్స్‌కి చాలా డిమాండ్ అయితే పెరిగింది. ఎందుకంటే జనరల్‌గా ఒక ఫుల్ టైమ్ ఎంప్లాయీని హైర్ చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్. బట్ ఫ్రీలాన్సర్‌ని హైర్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. ఎందుకు అనేది నేను మీకు ఈ వీడియోలో రోడ్ మ్యాప్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీకు నేను క్లియర్‌గా చెప్తాను. ఎందుకు ఫ్రీలాన్సర్స్‌కి డిమాండ్ ఉంది? ఫ్రీలాన్సర్స్‌ని హైర్ చేసుకోవడం ఎందుకు ఈజీ? అండ్ ఫ్రీలాన్సర్ల వల్ల కంపెనీస్ కానీ, బ్రాండ్స్‌కి కానీ ఏం యూజ్ ఉంటుంది? అవన్నీ మనం ఒక్కటొక్కటి డిస్కస్ చేస్తాం. మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్సర్ అంటే ఏంటి? ఇన్ జనరల్ జాబ్ అన్నా, ఫ్రీలాన్సింగ్ అన్నా ఏదైనా కూడా ఏం లేదు. మీరు వర్క్ చేస్తారు వేరే వాళ్ళకి అంతే. ఇక్కడ వర్క్‌లో అయితే చేంజ్ ఉండదు. బట్ ఫ్రీలాన్సింగ్ ఏంటంటే మీరు ఒకేసారి మల్టిపుల్ బ్రాండ్స్ ఆర్ మల్టిపుల్ కంపెనీస్‌కి వర్క్ చేయొచ్చు. మీకు హవర్లీ పే చేస్తారు. మీరు ఎన్ని హవర్స్ వర్క్ చేస్తే అన్ని హవర్స్ పే చేస్తారు. చేయకపోతే చేయరు అంతే. సో, దీనివల్ల ఏమవుతుందంటే నంబర్ 1 అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. సో, ఫ్రీలాన్సర్స్ అందరికీ ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే మన ఇష్టం. మనకు టైం ఉంటే మనం వర్క్ చేస్తాం, లేదంటే చేయం. నీకేమైనా హాలిడే వెళ్ళాలంటే నీ ఇష్టం వెళ్ళొచ్చు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే చేయొచ్చు. సో, ఓన్లీ నీ ఫ్లెక్సిబుల్ హవర్స్‌లో మాత్రమే నువ్వు వర్క్ చేస్తావు. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఫ్రీలాన్సర్స్‌కి. ఇంకొకటి మల్టిపుల్ కంపెనీస్‌కి ఒకేసారి వర్క్ చేయొచ్చు. ఇంక జాబ్‌లో లాగా ఒకే కంపెనీకి వర్క్ చేయాలి. ఒక కంపెనీకి వర్క్ చేసినప్పుడు ఇంకొకటి చేయకూడదు. మూన్ లైటింగ్ అని ఇవేమీ ఉండవు. నువ్వు ఎంతమందికైనా వర్క్ చేయొచ్చు. ఎవరు బాగా పే చేస్తే వాళ్ళకి అన్నట్టు. సో, ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఫ్రీలాన్సర్స్‌కి. ఇవన్నీ కాకుండా ఇన్‌కమ్ కూడా బాగుంటుంది. అండ్ కంపేర్ టు ఫిక్స్డ్ జాబ్ చేసే వాళ్ళకేంటంటే వాళ్ళ ఇన్‌కమ్‌ని పెంచడం అనేది చాలా కష్టం పెంచుకోవడం. ఎందుకంటే హైక్స్ బట్టి కంపెనీ పెర్ఫార్మెన్స్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ ఫ్రీలాన్సర్స్‌కి అలా కాదు. మీరు వర్క్ చేసిన క్లయింట్స్ నచ్చకపోతే ఫ్రీలాన్సర్స్ ఈజీగా క్లయింట్స్‌ని మార్చేస్తారు. కొత్త క్లయింట్స్‌ని ఎతుక్కుంటారు. ఇంక్రీజ్ చేసుకుంటారు. వాళ్ళ ప్రైజింగ్ కూడా అంటే ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళొచ్చు. ప్లాట్‌ఫామ్స్‌లో కానీ ఇండివిడ్యువల్‌గా గానీ. సో, ఇవన్నీ బెనిఫిట్స్ ఉండడం వల్ల ఫ్రీలాన్సింగ్‌కి డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఒకప్పుడు అందరూ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ షిఫ్ట్ అవుతున్నారు. నేను ఫ్రీలాన్సర్ అవ్వాలి అని కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్సింగ్ నేర్చుకోవాలంటే మీకు మెయిన్‌గా ఉండాల్సింది ఒక ల్యాప్‌టాప్ అండ్ ఒక ఇంటర్నెట్ కనెక్షన్. ఈ రెండే. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి మీకు ఒక ల్యాప్‌టాప్ ఉంది అంటే మీరు ఫ్రీలాన్సర్‌గా స్టార్ట్ అవ్వడానికి రెడీ. సో, మేక్ ష్యూర్ మీకు అవి ఉన్నాయనుకుంటున్నాను నేను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ల్యాప్‌టాప్ లేకుండా ఈ రోజుల్లో ఏది కూడా అంత ఈజీగా జరగదు. మీరు చెప్పొచ్చు మొబైల్‌లో కూడా చేయొచ్చు కదా అని. బట్ లాంగ్ టర్మ్ ఆలోచించి మీరు ఎక్కువ ఇన్‌కమ్ ఎర్న్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకు ల్యాప్‌టాప్ ఉండాలి. ఇంటర్నెట్ ఉండాలి. అది చాలా బేసిక్ థింగ్స్. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. మీ దగ్గర ఉందనుకుంటున్నాను. రెండవది మీరు ఏ స్కిల్‌లో ప్రొఫిషియంట్ అని మీకు తెలియాలి. చాలా స్కిల్స్ ఉంటాయి. అంటే మీరు ఏ స్కిల్స్‌లో మీకు ఇంట్రెస్ట్ బాగా ఉంది ఆర్ మీకు బాగా వచ్చు అనేది మీకు తెలియాలి. ఎందుకంటే అన్ని స్కిల్స్ అంటే ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా ఫ్రీలాన్సర్స్‌కి డిమాండ్ ఉంది ఓన్లీ కొన్ని స్కిల్స్‌లోనే. ఈ డిజైన్ కానివ్వచ్చు, వీడియో ఎడిటింగ్ కావచ్చు, ఇలా కొన్ని ఉంటాయి స్కిల్స్. వీటికేందంటే ఎక్కువ ఫ్రీలాన్సర్స్‌తో పని ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ నీది ఒక పని అయిపోయాక ఇంక నువ్వు అవసరం లేదు. కాబట్టి నేను ఫుల్ టైమ్ హైర్ చేసుకోరు. ఇలాంటి స్కిల్స్ కొన్ని ఫైండ్ ఔట్ చేయండి. మీకు ఒకవేళ ఇలాంటి డిమాండ్‌లో ఉన్న ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంకో వీడియో కావాలని నేను వీడియో చేస్తాను. అంటే నాకొచ్చే రెస్పాన్సెస్ బట్టి. బట్ ఇలా ఫ్రీలాన్సింగ్ స్కిల్ ఒకటి పిక్ చేసుకోండి. ఆర్ మీకు అవన్నీ తెలియకపోతే మీకు ఆల్రెడీ ఏ స్కిల్ బాగా వచ్చో దాంట్లో కూడా మీరు ఫ్రీలాన్సర్ అవ్వచ్చు. అది ఎలాగో మనం చూద్దాం. సో, ఒక స్కిల్ అయితే పిక్ చేసుకోవాలి. మీరు దేంట్లో గుడ్ అనేది మీకు తెలియాలి. ఇది ఫస్ట్ థింగ్. సో, ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు నేను మీకు ఆల్రెడీ ఏదైనా స్కిల్ వచ్చు, అది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది అని నేను అనుకుంటున్నాను. తర్వాత మీకు కావాల్సింది ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫామ్స్ అంటే వాటిలో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి ఫస్టు. ఈ ఫీవర్ అని, అప్‌వర్క్ అని, ఫ్రీలాన్సర్ అని, పీపుల్ పర్ హవర్ అని ఇలా మల్టిపుల్ వెబ్‌సైట్స్ ఉంటాయి. వాటన్నిటిలో కూడా అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ పెట్టండి. మీ స్కిల్స్ గురించి, మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానివ్వచ్చు, అంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కటి కూడా దాంట్లో అప్డేట్ అయితే చేయండి. అలానే లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని దాన్ని కంప్లీట్‌గా అప్డేటెడ్‌గా ఉంచుకోండి. నేను లింక్డ్ఇన్ గురించి ఆల్రెడీ వీడియో కూడా చేశాను. నా ఛానెల్‌లో ఉంటుంది చూడండి. అంటే మీ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, గైడెన్స్ కావాలంటే. బట్ ఐ హోప్ అసలు లింక్డ్ఇన్ అంటే ఎందుకు తెలుసు అనుకుంటున్నాను. దాని ప్రొఫైల్‌లో అప్డేట్ చేసుకోనండి మీ డీటెయిల్స్ అన్నీ పెట్టి.
ఎందుకంటున్నానంటే ముందు ఫ్రీలాన్సర్స్‌కి మెయిన్‌గా చూసే థింగ్ ఏంటంటే వాళ్ళు ఎంత అప్‌డేటెడ్‌గా ఉన్నారు అని చెప్పి. మీరు అప్‌డేట్‌గా లేకుండా ఎప్పుడో 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి ఒకసారి అప్‌డేట్ చేస్తూ ఉంటే సరిపోదు. మీరు రెగ్యులర్‌గా అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. మీరు నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కటి చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఇలా ప్రొఫైల్స్ అని క్రియేట్ చేసుకున్నారు అంతా బాగుంది. నెక్స్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోండి. మీకు ఎంత ప్రొఫైల్ ఉన్నా మీరు ఎన్నిటికి అప్లై చేసినా కూడా మీకు పోర్ట్‌ఫోలియో అనేది లేదు అనుకుంటే ఎవరు కూడా మిమ్మల్ని నమ్మి ప్రాజెక్ట్స్ ఇవ్వరు. పోర్ట్‌ఫోలియో అంటే మీ వర్క్‌ని ఎక్కడైనా స్టోర్ చేసుకోవడం. లేకపోతే మీరు డిజైనర్ అనుకోండి. మీ డిజైన్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో గానివ్వండి, మరి ఎక్కడైనా డ్రైవ్‌లో గానివ్వండి, ఇలా ఏమైనా రాసుకోండి. మరి మీరు బ్లాగర్ అనుకోండి. మీరు రాసిన బ్లాగ్స్ అన్నీ ఎక్కడైనా ఒక దగ్గర స్టోర్ చేసుకోండి. ఒక త్రూ ఏదైనా ఫ్రీ బ్లాగ్‌లో కానివ్వచ్చు. అలా ఏదో ఒక వే ఉంటుంది గదా! ఎందుకంటున్నా అంటే చూపిచ్చాలి. ప్రూఫ్ ఆఫ్ వర్క్ కాన్సెప్ట్ ఉంటుంది. ఫ్రీలాన్సర్స్‌ని నమ్మేది ఇలానే. ఫ్రీలాన్సర్స్‌కి ఏమి ఇంటర్వ్యూస్ అవసరం లేదు. ఎవరు గూడా మీకు జనరల్ జాబ్‌కి హైర్ చేసుకోరు. ప్రూఫ్ ఆఫ్ వర్క్ కాన్సెప్ట్‌తో మాత్రమే ఈ ఫ్రీలాన్సింగ్ ఎకానమీ నడుస్తుంది. మీకు ఆల్రెడీ ఏదైనా మీరు ప్రూవ్ చేసుకో ఉంటారు గదా! వర్క్‌లో. అది మీరు చూపిచ్చాలి. వాళ్ళు అది చూసి ఇచ్చేస్తారు. అంత టైం ఉండదు. ఫ్రీలాన్సర్స్ కోసం ఎవరు అంత టైం పెట్టరు. కాబట్టి అందుకే ఫ్రీలాన్సర్స్‌ని హైర్ చేసుకునేది గూడా. సో, మీకు డైరెక్ట్‌గా ఇక్కడ మీరు చేసిన ప్రూఫ్స్ ఉన్నాయా? అంతే యూ ఆర్ హైర్డ్ మాక్సిమం కేసెస్‌లో. ఇంకొకటి మీకు స్కిల్లొచ్చు. అన్ని ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో అకౌంట్ ఉంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా అప్‌డేటెడ్‌గా ఉంది. పోర్ట్‌ఫోలియో ఉంది. నెక్స్ట్ ఏంటి? ఎలా ఫస్ట్ ప్రాజెక్ట్ తెచ్చుకోవాలి? 2 వేస్ ఉన్నాయండి. ఒకటి ఆ ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అంత అప్‌డేటెడ్‌గా ఉంటే ప్రొఫైలు. మీకు చాలా గిగ్స్ అని, ప్రాజెక్ట్స్ అని మీరు చూస్తూ ఉండొచ్చు. అంటే ఎవరైనా వాళ్ళు రిక్వైర్మెంట్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఫీవర్, అప్‌వర్క్ లాంటి వాటిలో. డైరెక్ట్‌గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ వే. చాలామందికి ఏందంటే ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే అంటే ఇబ్బంది ఎందుకు అనిపిస్తుందంటే ఫస్ట్ టైమ్ గదా! సో, మీరు ప్రీవియస్‌గా ఎప్పుడు ఫ్రీలాన్సింగ్ వర్క్ తీసుకోలేదు కదా! అందువల్ల చాలా వరకు కన్సిడర్ చేయరు. అంటే చాలా కష్టపడాల్సొస్తుంది. కొంచెం టైం పెట్టాలి. కొన్ని కొన్ని సార్లు మీరు ఎన్ని సార్లు అప్లై చేసినా కూడా ఎవ్వరు అప్రూవ్ చేయరు. ఎవరు వర్క్ ఇవ్వరు. కొంచెం ఫ్రస్ట్రేటెడ్‌గా ఉంటుంది. కాకుంటే అంటే ఏదో ఒక రోజైతే వస్తుంది పక్కా. బట్ మీరు కొంచెం పేషెన్స్‌తో ఉండాలి. ఇవన్నీ మాకొద్దు, మాకు వర్క్ ఉంది, మాకు వర్క్ తెలుసు, కంటెంట్ ఉంది, అయినా ఎందుకు వెయిట్ చేయాలి అనుకుంటే ఇంకొక అండర్ రేటెడ్ వే ఉంది మెయిన్. అదేంటంటే కోల్డ్ మెసేజింగ్ అంటారు. అంటే ఏంటంటే ఈ ఫీవర్, అప్‌వర్క్ ఈ ప్లాట్‌ఫామ్స్ ఇంకోసేపు పక్కన పెడితే లింక్డ్ఇన్ ఉంది కదా! లింక్డ్ఇన్ చాలా బెస్ట్ దీనికి. మీ ప్రొఫైల్ అప్‌డేటెడ్‌గా ఉందంటే కంపెనీస్ ఇలాగా కాంట్రాక్ట్ జాబ్స్ కానివ్వండి ఆర్ ఫ్రీలాన్సింగ్ రోల్స్ కానీ చాలా వరకు పోస్ట్ చేస్తూ ఉంటారు. మీరు జస్ట్ జాబ్స్‌లో ఫ్రీలాన్సర్స్‌ని సెర్చ్ చేస్తే లింక్డ్ఇన్‌లో మీకు అన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అక్కడ ఎవరు పోస్ట్ చేశారో రిక్రూటర్ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. ఏ జాబ్ తీసుకున్నా కూడా లింక్డ్ఇన్‌లో డైరెక్ట్‌గా వాళ్ళకి మెసేజ్ చేయండి. ఇది నేను ఈ స్కిల్‌లో ప్రొఫిషియంట్. మీరు పోస్ట్ చేసిన దానికి స్కిల్‌లో నాకు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రాజెక్ట్స్ చేసున్నాను. ఇది నా పోర్ట్‌ఫోలియో అని చెప్పి వాళ్ళకి మీరు మెసేజ్ గాని చేస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది అలా చేయడం వల్ల. లేదు అనుకుంటే కొన్ని స్కిల్స్ ఉంటాయి. మీరు ఏదైనా బ్రాండ్స్‌కి కానీ ఆర్ కంటెంట్ క్రియేటర్స్ కానీ వీళ్ళందరికీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎలాగోలా మీకు తెలుస్తాయి త్రూ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ ఈమెయిల్ అలాగా. డైరెక్ట్‌గా వాళ్ళకి ఈమెయిల్ చేయండి. సేమ్ అగైన్ నేను సో అండ్ సో నాకు ఈ స్కిల్స్ వచ్చు. నేను మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఈ స్కిల్‌లో నేను ప్రొఫిషియంట్ అని చెప్పి ఖచ్చితంగా మీరు ఒక ఇద్దరు ముగ్గురు చేసి ఒక్కరి దగ్గర నుంచైనా మీకు రిప్లై అనేది వస్తుంది. సో, ఈ విధంగా ఫస్ట్ ప్రాజెక్ట్ తెచ్చుకోండి. ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అనేది వచ్చాక వాళ్ళ దగ్గర ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం మర్చిపోకండి. ఆ వర్క్ అయిపోయాక ఫీడ్‌బ్యాక్ త్రూ వీడియో టెస్టిమోనియల్ కానివ్వచ్చు ఆర్ రిటర్న్ టెక్స్ట్ కానివ్వచ్చు ఆర్ లింక్డ్ఇన్‌లో రికమెండేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ రికమెండేషన్‌గా కావచ్చు పెట్టుకోండండి. ఎందుకంటే ఒక్కసారి మీకు ఫీడ్‌బ్యాక్ వచ్చిందంటే మీరిప్పుడు ఏం చేయొచ్చంటే, ఇంక నుంచి మీరు ఈజీగా ఒక రాకెట్‌లా వెళ్ళిపోవచ్చు. ఒకసారి మీకు ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే. ఏం చేయొచ్చంటే, మీరొక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవచ్చు మీకు. అంటే మీరు ఫ్రీలాన్సింగ్‌లో కెరీర్ ఉండాలనుకుంటున్నాను కంప్లీట్‌గా అనుకో ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోండి. ఫ్రీ వెబ్‌సైట్ అయినా పర్లేదు. ఈ బ్లాగ్ స్పాట్ లాంటి వాటిలతో ఫ్రీగా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లేకుంటే వర్డ్‌ప్రెస్ లాంటి వాటిల్లో ఫ్రీ సైట్స్ అయినా చేసుకోవచ్చు. లేకపోతే మీరు డొమైన్ నేమ్ పర్చేజ్ చేయొచ్చు. ఒక నార్మల్‌గా బేసిక్ డొమైన్ నేమ్ అంటే మీకు 100, 110 రూపీస్‌కే వచ్చేస్తుంది. కొన్ని ఫ్రీ హోస్టింగ్ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. లేదు అనుకుంటే మీరు ఒక 1000 రూపీస్ పెడితే మీకు కంప్లీట్ వెబ్‌సైట్ వస్తుంది. ఈ రోజుల్లో అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఏ వెబ్‌సైట్ బిల్డర్ తీసుకున్నా ఆల్రెడీ టెంప్లేట్స్ ఉంటాయి కాబట్టి, దాంట్లో మీ గురించి అన్ని డీటెయిల్స్ ఫెచ్ చేయండి. మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ దాంట్లో అప్‌లోడ్ చేయండి. అలానే టెస్టిమోనియల్స్ అంటారు. అదే మీరు ఫస్ట్ క్లయింట్ దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్ అది త్రూ వీడియో ఆర్ టెక్స్ట్ ఆర్ ఏదైనా గూడా అన్నీ పెట్టండి. అప్పుడు ఎవరు అడిగినా గూడా మీరు అన్నీ షేర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ వెబ్‌సైట్ లింక్ షేర్ చేస్తే సరిపోతుంది. అదేంటంటే ప్రూఫ్ ఆఫ్ వర్క్‌ని బాగా డిస్‌ప్లే చేస్తుంది వెబ్‌సైట్ లాంటివుంటే. సో, ఇలాగ నేను చెప్పినవన్నీ గాని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా గూడా మీరైతే ఫ్రీలాన్సర్‌గా సక్సెస్ అవ్వచ్చు. ఐ హోప్ మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఎవరైనా ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ గురించి, హై పేయింగ్ వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియో అయితే చేస్తాను ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని. ఐ హోప్ ఈ వీడియో అందరికి హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఎవరైనా ఇలా ఫ్రీలాన్సర్‌గా అవ్వాలి అనుకుంటున్నా ఆర్ స్కిల్స్ ఉండి వాళ్ళు జాబ్ సెర్చింగ్‌లో ఫెయిల్ అవుతున్నా కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకి ఒక మోటివేషన్‌గా హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళ కెరీర్‌లో సక్సెస్ అవ్వడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కానీ ఛానల్ న్యూ ఇష్టమైతే ఇలాంటి మరిన్ని కెరీర్, టెక్ ఆర్ మనీ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా మనకు ఛానల్ నుంచి వీడియోస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.